హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో రైస్ ఎలా కుక్ చేస్తానో నేను చూపిస్తాను. చాలామంది రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. సో ఫస్ట్ నాకు ఇందులో వచ్చింది కదా ఒక స్టాండ్. ఈ స్టాండ్లో నేను స్వీట్ పొటాటోస్ ప్లస్ అన్నము రెండు వండుతున్నాను. ఇలా నాకు బౌల్స్ ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ. సో ఇలా వాటర్ వేసి కొంచెం పెట్టేసి రెండు ఒకటేసారి కుక్ అయ్యేలాగా ఇలా నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఓకే. సో ఇప్పుడు మనం ఆ కుక్కర్లో ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు నేను కుక్కర్ మూత తీస్తాను. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి మనం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇలా మ్యూజిక్ వస్తుంది. నేను ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో నేను ఆల్రెడీ కొన్ని నీళ్ళు పోసి పెట్టాను అనమాట. కొన్ని నీళ్ళు పోసి పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కొన్ని వాటర్ వేసాను. ఆ తర్వాత ఇలా పెట్టాను అనమాట. ఈ విజిల్ వచ్చేసి వెంట్ మోడ్ నుంచి సీల్ మోడ్కి పెట్టాలి. సీల్ మోడ్కి పెడితే అప్పుడు ఈ ప్రెషర్ ఇందులో ఫిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. అయితే ఇందులో ఓన్లీ రైస్ పెడితే, నేను ఇప్పుడు స్వీట్ పొటాటోస్ కూడా పెట్టాను కాబట్టి రైస్ మోడ్ ఆన్ చేసుకోవట్లేదు. స్వీట్ పొటాటో పెట్టాను రెండు కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకుంటున్నాను. సో ప్రెషర్ కుక్కర్ మోడ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది 8 మినిట్స్ చూపిస్తుంది ప్రెషర్ కుక్కర్ మోడ్లో. నార్మల్ ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం లో ఫ్లేమ్లో చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కానీ చూడండి, నేను ప్రెషర్ కుక్కర్ అని పెట్టేసి 8 మినిట్స్ పెడితే అది డైరెక్ట్గా ఆన్ అయిపోయింది. మనం ఏ బటన్ క్లిక్ చేయొద్దు. కానీ నాకు ఇప్పుడే ఆన్ అవ్వద్దు కుక్కర్. సో క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు చూపించడం కోసం అది చూపించాను. ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 11:45 అవుతుంది. నాకు 1 o'clockకి కుక్కర్ ఆన్ అవ్వాలి అని నేను టైం సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసి ఈ డిలే అని ఉంది కదా, ఈ డిలే సెట్ చేసుకొని ఇక్కడ మైనస్ చేసుకోవాలి. సో 1 o'clock అంటే 1 hour 15 minutes తర్వాత నాకు ఆన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఇది అవర్స్, ఇది మినిట్స్. మళ్ళీ డిలే క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. 1 hour 10 minutes తర్వాత స్టార్ట్ అవ్వాలా, 1 hour 20 minutes తర్వాత స్టార్ట్ అవ్వాలా. సో నేను 1 hour 10 minutes తర్వాత స్టార్ట్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏమీ క్లిక్ చేయొద్దు, అదే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అంటే ఆ మోడ్ సెట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసి 1 hour 10 minutes తర్వాత ఈ కుక్కర్ ఆన్ అవుతుంది. ఫస్ట్ 10 minutes ఏంటంటే మనకు వేడి అవుతుంది అనమాట. ఇప్పుడు 1 hour 10 minutes తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హీట్ అవుతుంది. ప్యాన్ ఏదైతే ఉందో లోపల స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్, అది హీట్ అవుతుంది. అది హీట్ అయిన తర్వాత మిగతా 8 minutes కుక్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత నేను ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఎప్పుడంటే అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఏంటంటే పవర్ మనం డిలే టైం సెట్ చేసిన తర్వాత పవర్ పోయింది అనుకోండి, పవర్ కట్ అయినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది. ఇలా నాకు పవర్ పోయింది కాబట్టి మళ్ళీ ఆఫ్ అయింది. సో మళ్ళీ మనం టైం సెట్ చేసుకోవాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. బయటికి వెళ్ళినప్పుడు పవర్ పోతే ఇలా ఆఫ్ అయిపోతుంది, అదొక్కటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనము ఈ ప్రెషర్ కుక్కర్ ఆన్ చేస్తున్నాం కదా, ఈ టైం అనేది మనం లెస్ చేసుకోవచ్చు. మీకు అంత టైం అవసరం లేదు, స్వీట్ పొటాటో తొందరగా ఉడికేస్తుంది, అన్నం కూడా తొందరగా అవుతుంది అనుకుంటే 5 minutes కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 5 minutesలో కూడా కుక్ చేస్తాను, ఎందుకంటే బియ్యం ఉంటాయి కాబట్టి 5 minutesలో కూడా మనం చేసుకోవచ్చు. నేను 6 minutes పెడుతున్నాను. డిలే టైం వచ్చేసి ఇక్కడ మినిట్స్ చేంజ్ అవుతుంది, అవర్స్ చేంజ్ కావాలి. నాకు అవర్స్ చేంజ్ కావాలంటే డిలే స్టార్ట్ కొట్టేసి అవర్స్ చేంజ్ అవ్వాలి. నాకు 1 hour, ఇప్పుడు నాకు మినిట్స్ చేంజ్ అవ్వాలి. సో మినిట్స్ మైనస్ చేసుకుంటున్నాను. 1 hour 10 minutesకి స్టార్ట్ అవుతుంది. పవర్ పోయి వచ్చినందుకు నేను మళ్ళీ టైం సెట్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్. ఇందులో మిగతా అన్ని అడ్వాంటేజే అనమాట. చూడండి, నేను ఏమి టైం సెట్ చేశాను, ఖాళీగా ఉన్నాను, అదే టైం సెట్ అయింది. సో ఇక్కడ నేను 6 minutesలోనే ఎలా కుక్ అవుతుందో చూపిస్తాను. ఇది చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంది. మార్నింగ్ టైంలో ఎగ్స్, పప్పు అన్నీ ఎట్ ఎ టైం పెడుతున్నాను. నేను కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది చాలా మెంబర్స్ అడిగారు, మీరు ఇన్స్టెంట్ పాట్ అన్బాక్సింగ్ వీడియో పెట్టారు కానీ ఎలా యూస్ చేయాలో పెట్టలేదు అన్నారు. సో అందుకని ఇది అన్నం అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను.
సో ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కీప్ వామ్లోకి అదే వెళ్ళిపోయింది అనమాట ఆటోమేటిక్గా. అక్కడ ఎల్ అని ఉంది చూసారా, అంటే కీప్ వామ్లోకి వెళ్ళిపోయినట్టు, లో ఫ్లేమ్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు కీప్ వామ్లోకి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేయాలి మనము. సో ఇప్పుడు క్యాన్సిల్ చేశాను కదా, క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా మనము ఈ విజిల్ అనేది ఇట్లా పెట్టి ఒకసారి దూరం నుంచి ఇలా అని చూడాలి. అప్పుడు ప్రెషర్ పోయి ఉంటుంది కదా, సో ఇలా తీయడం. సో ఇప్పుడు నేను ఇది ఇందులో నుంచి తీస్తాను. సో ఇలా మనం కుక్కర్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇది వేడిగా ఉంటుంది, కొంచెం క్లాత్ పట్టుకొని తీయచ్చు. బట్ నేను ఇది కీప్ వామ్లోకి పోయిన తర్వాత చాలాసేపటికి తీసాను కాబట్టి నార్మల్గా ఉంటుంది. కానీ వెంటనే మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఆ విజిల్ అనేది మొత్తం ప్రెషర్ పోయిందాక పట్టుకొని ఉంటే అప్పుడు ఈజీగా వెళ్తుంది. సో నేను 6 minutes పెట్టాను కదా, ఎంత బాగా బాయిల్ అయిందో చూడండి. స్వీట్ పొటాటో చాలా బాగా బాయిల్ అయిందనమాట. సో ఇలా ఇన్స్టెంట్ పాట్లో మల్టిపుల్ రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను షేర్ చేస్తాను, ఇన్స్టెంట్ పాట్లో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో. సో అప్పటి వరకు స్టే ట్యూన్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.